మనతో పాటు ఉన్నారు ఎస్సీ మోక్ష శ్రీధర్ సార్ అయితే ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగిన సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది భారతదేశ ప్రజల యొక్క ఘనత, భారతదేశ ప్రజల యొక్క సైనికులది. ఎందుకంటే భారతదేశం కొరకు ఒక దేశంలో ఉండి ఒక దేశాన్ని హతమార్చడానికి ఉగ్రవాదులు చేసిన ఏదైతే దౌర్జన్యం ఉందో దానికి ప్రతీకారం భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఏదైతే హోంశాఖ మంత్రులు మరి అమిత్ షా గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులను దేశంలో ఉండుకుంటూ మన భారతదేశంలో ఉండి భారతదేశ ప్రజలను హతమార్చడానికి హతమార్చారు. 26 మందిని చిన్నపిల్లలు మతము కులం అడిగి కాల్చి చంపడం ఇది అత్యంత దారుణము. అదంతా జరగనప్పుడు ఏదన్నా అనివార్య కాలంలో జరిగితే అది వేరు, కానీ పిలిచి పేరు అంటే మీ హిందువా ముస్లిం అని చంపడం ఇది పెద్ద దానికి ప్రతీకారం. 140 కోట్ల మంది యొక్క భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షను భారత ప్రభుత్వం నెరవేర్చింది. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. రేపు ఇంకా రాబోయే రోజుల్లో కూడా హిందూ మతం వాళ్ళందరూ కూడా రోడ్లకి హర్షం వ్యక్తం చేసే బాధ్యత తీసుకుంటే ఇంకా కూడా ఏదైతే మన యొక్క మొన్న చనిపోయిన 26 మందికి మరి వారికి ఆత్మశాంతి చేకూర్చడానికి భారతదేశంలో హిందువులందరూ కూడా రోడ్ ఎక్కాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా వారికి తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇంత జరిగినా కానీ మళ్ళీ పాకిస్తాన్ ప్రధాని అయితే ఇంకా ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఏ దేశం అంటే ఎవరి ఇల్లు వాళ్ళకు ముద్దు, కాబట్టి ఆ దేశ ప్రజల యొక్క ఆత్మ అభిమానం కోర్చుకోవడానికి అంటారు. కానీ అనకపోతే ఆయన మాత్రం ఇప్పుడు నేను అడుగుతాను, నేను ఏంది భారతదేశం ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది భారతదేశంలో జరుగుతుందంటే ఒక దెబ్బకి దెబ్బ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాను భారత ప్రధాని అన్నాడు. అంతకు ముంచి అంతకన్నా ఎక్కువ చేయడానికి భారత ప్రభుత్వం, భారత ప్రధాని సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆకాంక్షలు వాళ్ళు ఏదైతే నెరవేర్చారో దానికి అంతకి పదింతలు చేయడానికి భారతదేశం, భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పహల్గాం దాడి అప్పుడు మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగారు కదా సార్. సో హిందూ అనగానే కాల్ చేసిన సందర్భం అయితే వచ్చింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి? కరెక్ట్, హిందూ అనేది భారతదేశంలో ఉండకూడదు, మొత్తం మా యొక్క అధీనంలోకి రావాలి, మేము తీసుకోవాలి, మా ఉగ్రవాదులకు చేతిలోకి తీసుకోవాలి, మా చేతిలోకి రావాలి అనే దానిపైన హిందూ అనేది ఉండొద్దు. ముస్లిం రాజ్యాన్ని పెంచుకోవాలి, ముస్లిం సంఖ్య పెరగాలి, హిందువుల సంఖ్య తగ్గాలి. దానికి అది వాళ్ళు కావాలని పకడ్బంద్గా ప్లాన్తో చేసినది అనేది ఆ యొక్క భారతదేశ ప్రజల యొక్క కోరిక. సార్ పాకిస్తాన్కి అనేది సింధు జలాలు కానీ మిగతా అవసరాలు అయితే భారతదేశంతో ఉన్నాయి సార్. అయినా కానీ భారతదేశంతో విరుద్ధం పెట్టుకునే సందర్భాలు అయితే మరీ ఏరుకొని చేస్తున్నారు. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? కావాలని అంటే కొరివి దయ్యం పెట్టుకుంటారు చూడదాన్ని పెట్టుకొని, అంటే ఆడలేక వెనకట్టే పందిరి కూర్చు అన్నట్టు వాళ్ళకి ఎట్టో చేత కాదు, కనీసానికి తుప్పుర్ల బలాన్ని ఉండాలి కదా, అట్లా అడుగుతున్నారు. అది వాళ్ళకు తెలుసు, ఇటు భారత ప్రభుత్వానికి తెలుసు, పాకిస్తాన్ తెలుసు. మాది ఎట్లనో ఆపుతారు, మా పరిస్థితి అంధకారంలో ఉన్నది. అయినా వాళ్ళు ఆ అవమానాన్ని భయబంధులతో ఉండి కూడా మేము ఉన్నాం అనే ధైర్యం చెప్తుండే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏది అయితే నిర్ణయం తీసుకున్నారో దానికి రెట్టింపు 90% రెట్టింపు 10 అంతలు రెట్టింపుగా భారత ప్రభుత్వం ఉంది సిద్ధంగా. సార్ పాకిస్తాన్కి ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ మిగతా సందర్భాలు కానీ భారతదేశం అనేది వాళ్ళకు అండగా అయితే నిల్చున్నారు సార్. అలాంటి పరిస్థితులు చూసినప్పటికీ మళ్ళీ ఇండియాతోనైతే మళ్ళీ పెట్టుకుంటున్నారు. సో దీనిపైన మీరు ఏమి అభిప్రాయపడుతున్నారు? నేను అదే అంటున్నాను కదా, ఎవరి దేశం వాళ్ళకు ముద్దు. పాకిస్తాన్ ముద్దు, ఇండియా వాళ్ళకి ఇండియా ముద్దు. కాబట్టి ఎప్పటికీ వాళ్ళ ప్రజలు వాళ్ళని గద్దెనెక్కించి కూర్చుని పెట్టిండ్రు, మరి వాళ్ళ వైపు నుండి వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వాళ్ళ దేశం వాళ్ళకి ఎట్లా ముద్దో భారతదేశానికి కూడా వాళ్ళకు కూడా తెలుసు భారతదేశం మాకు సహకరించదని, అయినా మాట్లాడతారు. కానీ వారు ఏది మాట్లాడినా నేను ఇంతకుముందైనా 10 ఇంతలు రెట్టింపు వాళ్ళకు ఎదురు తిరగడానికి ఇక్కడ సైన్యం ఉన్నది, ప్రజలు ఉన్నారు, 140 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నది, అందులో మొత్తానికి హిందువుల ఆకాంక్ష ఉన్నది. కాబట్టి వారు ఎప్పుడు ఎన్ని కుట్రలు చేసినా భారత ప్రభుత్వం, భారత సైన్యం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. సార్ ఫైనల్గా భారతదేశ పౌరుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సింధు ఆపరేషన్ పైన? ఇది అంటే 1000 కోట్లు ఇచ్చినా ఇంత ఆనందం దొరకని ఆనందంతో ఉన్నాం. ఇంకా ఇది కాదు, ఇప్పటికే స్టార్ట్ అయ్యేది, ఇది నామమాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున ఈ భారత ప్రభుత్వం తీసుకోవడానికి, వాళ్ళని అంతమర్చడానికి ఇంకా సైనికులందరూ కూడా మా భారత ప్రభుత్వంలో ఉన్న సైనికులకు ముందుగల మేము పూర్తిగా వాళ్ళ కుటుంబానికి మా యొక్క భారతదేశ ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు అండగా ఉన్నారు. వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర్వేద సఖ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా భద్రతతో ఉండాలని మా కోరిక.